యేసుక్రీస్తు నామమున మీకు శుభములు, వందనాలు. మన బ్రతుకు, మన జీవితాలు మార్చే కొన్ని మాటల్ని బైబిల్ నుండి మనం చూసుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం చదవనమ్మా. అమ్మ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడుతున్న సందర్భం ఇది. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం నుండి మనం చదువుకుంటాం. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను, కంప్లీట్ చదవమ్మా. ఈ పర్వతం మీదనైనను, యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. యేసుక్రీస్తు ఆ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భం. ఈ పర్వతముదైనను యెరూషలేమైనను మీ తండ్రిని మీరు ఆరాధింపరు. యేసుక్రీస్తు చెప్పిన కొంతకాలానికే యెరూషలేం మందిరం కూడా కూలగొట్టబడింది కనుక అప్పుడు ఎత్తు ప్రాంతాలలో యెరూషలేంలో ఆరాధన జరిగేది. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత భవిష్యత్తు కోసం చెప్తున్నాయన. ఏమనంటే, పర్వతం మీదైనను యెరూషలేంలోనూ మీరు తండ్రిని ఆరాధింపరు. ఎవరిని ఆరాధింపరంటే తండ్రిని. అంటే మనం ఆరాధించాల్సింది ఎవరిని అంటే తండ్రి అనే దేవుణ్ణి. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని మనం ఆరాధించాలా. చాలా మందికి ఆరాధించాల్సింది ఎవరినైనా కూడా అర్థం కాకుండా మనం అనేక ప్రసంగాలు వింటుంటే ఆరాధన మన ప్రభు అయిన యేసుకి ఆరాధన అని పాటలు పాడుతుంటారు. కానీ బైబిల్లో చక్కగా మన సందర్భం చూస్తుంటే యేసు ప్రభు అంటుండు, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనను యెరూషలేమును తండ్రిని మీరు ఆరాధింపరు. నన్ను కాదు, తండ్రిని ఆరాధింపరు. అంటే మనం ఆరాధించాల్సింది తండ్రి అని దేవుణ్ణి. యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు కూడా నిజమైన దేవుని, తండ్రి అయిన దేవుని ఆరాధికుడు. యేసుక్రీస్తు కానీ అపోస్తులు కానీ కదా, తండ్రి అయిన దేవుని ఆరాధించిన వాళ్ళు. మనం కూడా క్రీస్తు బోధ, అపోస్తుల బోధలు ఉండాలి కదా. యేసు ప్రభు ద్వారా తండ్రిని మనం ఆరాధించాలా. ఆరాధన అంటే అర్థం ఏంటి? అది ఆదివారం ఒకరోజు 2 గంటలు చేసేది కాదు. ఏదో పాస్టింగ్ ప్రేయర్ పెట్టుకుని శుక్రవారం 2 గంటలు కూర్చున్నది కాదు. ఆరాధనకు అర్థం ఏంటి అంటే, ఆరాధన అన్నా, ప్రేమించటం అన్నా, పూజించటం అన్నా, మన జీవిత కాలం ఆయన మాటలు వినటం, ఆయన ఆజ్ఞలు గైకొనటమే ఆయన ప్రేమించటం. ఆయన పని చేయాలి, ఆయన చెప్పినట్టు మనం బ్రతకాల. ప్రత్యక్షంగా పరోక్షంగా క్రీస్తు గురించి సువార్తను ప్రకటించాలా. యేసుక్రీస్తు మరణం, సమాధి, పునరుద్ధానం చెప్పాలా. దేవుడి గురించి చెప్పాలా. పరలోకం గురించి చెప్పాలా. పాతాళం గురించి చెప్పాలా. పాపం గురించి చెప్పాలా. నీతిని గురించి చెప్పాలా. పాప క్షమాపణ కోసం బోధించాలి. మనం దేవుని పని. దేవుని ప్రేమించటం అంటే దేవుని ఆజ్ఞలు గైకొనటమే దేవుని ప్రేమించు.